2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సరే, ఈ రోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది, దాంతో పాటు మనం పోల్చుకుంటే ఎస్పెషల్లీ 5 to 9 మధ్యలో చాలా వేరియేషన్స్ చేంజెస్ జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. సో ఈ రోజు మూమెంట్ బట్టి రేపు ఏ విధంగా ఉంటుంది సిల్వర్ ప్రైస్ అనేది, ఏ రకంగా అనాలిసిస్ చేయొచ్చు అంటారు? అసలు ఏ రకంగా ఉంటుందంటే అదో రకంగా ఉందని చెప్పొచ్చు సిల్వర్ గురించి. ఎందుకంటే నిన్న రాత్రి 1,53,600 400 ఆ రేట్లో ఉండిందండి. ఈ రోజున 1,60,000 ఉంది. సో సిల్వర్ హ్యాస్ పుష్డ్ అబౌట్ సమ్వేర్ అరౌండ్ 6,700 to 7,000 రూపీస్ పెరిగింది. అది కరెంట్ మార్కెట్ ఎక్స్పైరీది. ఇక ఫ్యూచర్లో రాబోయే కొత్త లాట్స్ ఏవైతే ఉన్నాయో, అది జనవరి మంత్ కానివ్వండి, ఫిబ్రవరి మంత్ కానివ్వండి, అందులో 1,62,500. సో రేట్స్ నిజంగా నేను చెప్తున్నాను అన్ఇమాజినబుల్. అంటే నిన్న రాత్రి ఒక రేటు ఉంటే ఈ రోజున మీరు చూసుకుంటే 9,000 రూపాయలు పెరగడం ఏంటండి అసలు? ఇట్స్ అన్ఇమాజినబుల్. షేర్ మార్కెట్లో కూడా ఏ షేర్ కూడా ఇంత ఫాస్ట్గా పెరగదు వెన్ కంపేర్డ్ టు సిల్వర్. ద రీజన్ ఈజ్ సిల్వర్ ఈజ్ హై బీటా. అది మొదటి రీజన్. రెండోది చూసుకుంటే సిల్వర్ ఈజ్ అ అవుట్ పర్ఫార్మర్ వెన్ కంపేర్డ్ టు గోల్డ్. ఎందుకంటే టెక్నికల్స్ ప్రకారం చూసుకుంటే చెప్పాను కదండి మీకు, లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్లో 3 స్టేజెస్ ఉంటాయి. సో మొదటి స్టేజ్ 1,23,000 దాటిపోయింది. రెండో స్టేజ్ 1,51,000 అది కూడా దాటిపోయి 1,60,000 ఉంది ఇప్పుడు సిల్వర్ మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో. వెన్ కంపేర్డ్ టు గోల్డ్ 3 స్టేజెస్లో మొదటి స్టేజ్ కూడా సరిగ్గా దాటలేకపోతుంది గోల్డ్. సో రెండో స్టేజ్ అయితే చాలా దూరపు విషయం అనమాట. సో సిల్వర్ ఈ ప్రకారంగా చూసుకుంటే ఈజీగా అవుట్ పర్ఫామ్ చేసి గోల్డ్ని వెనకొదిలేసింది. సో ఈ రోజున మనం మాట్లాడుకుంటాం కదా 5 to 9 మధ్యలో ముహూర్తాలు ఉంటాయని. ఆ ముహూర్తం ఈజ్ నథింగ్ బట్ సాయంత్రం 5-5:30కి మీకు యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ది వరల్డ్ బులియన్ మార్కెట్ అనమాట. సో లండన్లోది. సో అక్కడ ఏంటంటే మీకు దాంతోపాటే యూఎస్లో ఉన్న కంప్లీట్ కమోడిటీ మార్కెట్స్ కూడా ఓపెన్ అవుతాయి. అది మీకు డాలర్లో ట్రేడ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆ ఫ్లక్చుయేషన్ చాలా ఫాస్ట్గా వస్తాయన్నమాట. మార్కెట్ ఓపెన్ అవ్వగానే పడిపోవడం మీకు ఒక $50 పడిపోతుంది, పెరిగిపోయేటప్పుడు ఒక $20-30 పెరిగిపోతుంది. దానివల్ల ఇండియన్ మార్కెట్స్లో యూ కెన్ సీ సిల్వర్ ఫ్లక్చుయేటింగ్ బిట్వీన్ 2,000 to 3,000 రూపీస్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. కొన్ని నిమిషాల్లోనే కొన్ని వేల రూపాయలు అప్స్ అండ్ డౌన్స్ జరిగితే అసలు ట్రేడర్స్ అందరూ జుట్టు పీక్కుంటూ ఉంటారు ఈ సమయంలోనే, బిట్వీన్ 5 and 9 మధ్యలో. ఒక్కోసారి 5 to 7 వరకు ఎక్కువ మూమెంట్ రాకపోవచ్చు, బట్ 7 తర్వాత బిఫోర్ 9 వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇంకొక రోజు ఏమవుతుందంటే ఆఫ్టర్ 9 and బిఫోర్ 12 midnight వస్తుందన్నమాట. సో మన పేషెన్స్ని ఎంత టెస్ట్ చేస్తుందంటే మార్కెట్. సో 14 గంటల నుంచి 15 గంటల వరకు మీరు మార్కెట్లోనే కూర్చుంటారు. మీరు బ్రేక్ఫాస్ట్ 9 గంటలకు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయితే అక్కడే తింటారు, టెర్మినల్ ముందు, సిస్టమ్ ముందు. లంచ్ కూడా కమోడిటీ మార్కెట్లోనే తింటారు, అండ్ డిన్నర్ కూడా మీరు తిన్న తర్వాతే మార్కెట్ క్లోజ్ అవుతుంది. సో అలా మీకు 3 పూటలు గడిచేది ఇలాంటి కంటే సిల్వర్లో అసలు ఒక్క నిమిషం కూడా జనరల్గా బోరింగ్ అనేది ఉండదు. సమ్ టైమ్స్ ఇట్ మే హ్యావ్ అ సైడ్ వేస్ మూమెంట్, కానీ ఇవాళ మీకు చూపిస్తాను ఏం చేసింది అసలు సిల్వర్. సో లుకింగ్ అట్ ది మూమెంట్లో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ చూస్తే జస్ట్ 3 రూపీస్ రైజ్ ఉండే. ఇప్పుడు చూసారా అప్డేట్ అయిపోయింది రేటు 6 రూపీస్ గ్రామ్కి. కానీ కేజీకి 6,000 రూపాయలు, అంటే 1,70,000 ఉన్న ప్రైస్ నిన్న కేజీ ప్రకారం చూసుకుంటే ఇవాళ 1,76,000 ఉంది. అంటే కెన్ యూ జస్ట్ ఇమాజిన్, మార్నింగ్ ఒక రేట్ ఉండే 1,73,000 ఉంది మనకు మంచి గుర్తు, కానీ సాయంత్రం చూసుకుంటే ఇంకొక 3,000 రూపాయలు పెరిగి టోటల్ హై కాస్ట్ హ్యాస్ గాన్ అప్ టు 6,000 రూపీస్. 3,000 రూపీస్ అయితే ఈ జస్ట్ 8 గంటల్లో పెరిగిపోయింది విత్ ఇన్ 8 అవర్స్లో. నా లుకింగ్ అట్ ది చార్ట్, మన ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ ఏదైతే మనం వాడి చూపిస్తున్నామో ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ద కైండ్ ఆఫ్ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చినా కానీ ఇక్కడ అసలు స్పీడ్ ఆగట్లేదు. సిల్వర్ ఇస్ జస్ట్ గోయింగ్ అప్. నా ఇక్కడ చూసుకుంటే ఒక న్యూ హై క్రియేట్ చేసింది. వాల్యూమ్ మాత్రం మీకు ఇక్కడ వచ్చిందండి. సో వాల్యూమ్ చూసుకుంటే ప్రతిసారి 5 నిమిషాలకి 40-50 లాట్లు ట్రేడ్ అయ్యే సిల్వర్ కాస్త చూసుకుంటే ఇక్కడ మీకు 667 లాట్లు అయ్యాయి. దట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 3:15 ఇన్ ది ఆఫ్టర్నూన్. మీకు ఇంకొక విషయం తెలుసా, ఈ 3:15కి సిల్వర్ పెరగడము వాల్యూమ్, 3:25కి గోల్డ్ వాల్యూమ్ పెరగడం, దీనిలో ఒక రహస్యం ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు. ఎందుకో తెలుసా, మార్నింగ్ 9 o'clockకి కమోడిటీ మార్కెట్ ఓపెన్ అయితే 9:15కి ఈక్విటీ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, 3:30కి క్లోజింగ్ అనమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే
ఇమీడియట్గా ఎక్విటీ మార్కెట్స్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు 3 గంటలకి అక్కడ స్క్వేర్ ఆఫ్ చేసుకొని పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అన్ని ఎగ్జిట్ అయిపోయేసి వాళ్ళ అమౌంట్ని కమోడిటీ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకొని 3:15 నుంచి 3:30 మధ్యలో అందరూ కొనుక్కుంటారు అదే సమయంలో. అంటే అదే సమయంలో మీకు ఈక్విటీ మార్కెట్స్ క్లోజ్ అవుతాయి, కమోడిటీ మార్కెట్స్లో క్యాష్ అంతా రొటేషన్ అయ్యేసి ఇక్కడ వాల్యూమ్స్ పెరుగుతాయి అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ మెయిన్లీ మీకు 3 to 3:30 మధ్యలో వాల్యూమ్స్ రావడం. అండ్ ఆఫ్టర్ 5, ఆఫ్టర్ 6, ఆఫ్టర్ 7 PM ఇన్ ద ఈవినింగ్ వస్తే మాత్రము అది మీకు యూరోపియన్ మార్కెట్ వల్ల వస్తుంది ఆ వాల్యూమ్స్. సో అందుకే బెటర్ రాత్రి 12 గంటల ముందు కైండ్ ఆఫ్ అర్ధరాత్రి ముందు ఏదైతే జరగబోతుందో ఆ లెవెల్స్ ఒకసారి చూసుకుందాము. సో కరెంట్ ఎక్స్పైరీ ఇది చూసుకుంటే 1,58,202 ఉంది, ప్లస్ బై 3,558 రూపీస్ గెయిన్ ఇవ్వాలి ఒక్క రోజు గెయిన్. ఇది రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే 1,56,043 అండ్ 1,58,564, 1,59,963 3 రెసిస్టెన్సెస్. అండ్ సపోర్ట్ ఎందుకైనా మంచిది చూసుకుంటే అర్ధరాత్రి ముందు పడిపోవచ్చు, అందుకే లెవెల్స్ రాసుకోండి. 1,52,123 అండ్ 1,50,724, 1,48,203. సో ఎనీ డౌట్స్ ఈ వీడియో చూడంగానే ఇమీడియట్ కాల్ చేయండి, ఐ కెన్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.